జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో చాలామంది కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. వివిధ రకాలమైనటువంటి పార్టీలు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు అందరూ కూడా తమకే ఓటు వేయాలని చెప్పేసి ప్రజల్ని అభ్యర్థిస్తున్న సందర్భం. కానీ ప్రజలకు ఏం చేస్తానని చెప్పటం, ప్రజలకు ఏం చేయాలనేటువంటిది ఒక ఆలోచన లేకుండా ఇలా ప్రజల మధ్యన తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి 10 ఏళ్ళు తెలంగాణను ఒక ప్రజాపదంలో, ఒక అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆయన సారథ్యంలో తెలంగాణ యావత్తు నీళ్ళల్లో, నిధులల్లో, నియామకాలలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా ప్రతి అడుగు ముందుకే పడింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం కూడా 6 గ్యారెంటీలని 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక బస్సు తప్ప ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించి మేము చాలా తప్పు పని చేశాము, మళ్ళీ మేము కేసీఆర్ని గెలిపించుకుంటామని చెప్పేసి ఇలా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు ఇలా సిద్దిపేటకు ఒక పెద్ద కొడుకులాగా కన్నీళ్ళల్లో, కష్టాలల్లో, సుఖాలల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు హరీష్ అన్న. హరీష్ అన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే హరీష్ అన్న. 24 గంటలు భారతదేశంలోనే ప్రజల కోసం, ప్రజల చేత వాళ్ళను పేదరికం నుంచి ఒక గొప్ప స్థాయికి తీసుకురావాలని చెప్పేసి కలలుగంటూ ఆ కలల్ని నిజం కోసం సాకారంగా ముందుకు నడుస్తున్నటువంటి ఏకైక నాయకుడు తన్నీరు హరీష్ అన్న. ఆయన నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గం పూర్తి కూడా ఆయన వెంటనే ఉన్నది. ఇలా గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇలా వెంకటరామరెడ్డి గారికి ఇచ్చేటువంటి ఒక దిశగా ఇలా అడుగులు పడుతున్నాయి. కాబట్టి సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ నామమాత్రంగానే పోటీ చేస్తున్నాయి తప్ప ఆ పార్టీల యొక్క ప్రాబల్యము మామూలుగానే ఉంటుందని చెప్తున్నాం. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారం నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏదైనా సంక్షేమం ప్రజలకు అందిందా అని చెప్పేసి మాట్లాడుకుంటే అసలు ఏ ఒక్కటి కూడా ఉండదు. ఉన్నవి తీసేసి పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఇలా ఏది వంటకు సంబంధించినటువంటి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇదంతా పెరిగింది. ఇలా 18 ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ప్రైవేటు పరం చేసి ఇలా పేదల నోట్లో మట్టి కొట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇలా ఓట్లు అడిగేటువంటి హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీ మతాన్ని రెచ్చగొట్టి, ఇలా కులాన్ని రెచ్చగొట్టి, రాముడి పేరు మీద, గుడి పేరు మీద ఓట్లు అడుగుతుందే తప్ప నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన, ఈ అభివృద్ధి చేస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా ఓట్లు అడిగేటువంటి పాపాన లేదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరంగా మతాన్ని అడ్డుపెట్టుకొని, కులాన్ని అడ్డుపెట్టుకొని, దేశాలని అడ్డుపెట్టుకొని, ప్రాంతీయ తత్వాల్ని రెచ్చగొట్టే విధంగా అధికారంలోకి రావడానికే ప్రయత్నించింది తప్ప ఎప్పుడు కూడా ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి పాపాన బీజేపీ పార్టీ ఎప్పుడు పోలేదు. అన్నీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలే. నరేంద్ర మోడీ అంటే ఇలా దేశం పూర్తి కూడా లక్షలాది కోట్లాది రూపాయల అప్పులు చేసి అదానికి, అంబానికి దోచిపెట్టినటువంటి సందర్భం ఎంతైనా ఉన్నది. బడుగు బలహీన వర్గాలకు, పేదల కోసం ఏరోడు కూడా ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. డబ్బంతా ఏది చేయాలన్నా గుజరాత్ వాళ్ళే, ఏది దోచిపెట్టాలన్నా గుజరాత్కే. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి డబ్బునంతా ట్యాక్సీల రూపకంలా తీసుకువెళ్ళి మొత్తం ఉత్తర భారతదేశంలో పెడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ.
కాబట్టి దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గాలి ఎదురు గాలి వీస్తున్నది. తప్పకుండా దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం చూసుకున్నా ఇలా తెలంగాణలో అందులో నరేంద్ర మోడీకి అసలు ప్రభావం తగ్గింది. భవిష్యత్తులో ఆయనను నమ్మేటువంటి పరిస్థితిలో లేదు అనేటువంటి విషయము ఇలా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలకు కావాల్సింది కేసీఆర్ గారు, ఇలా సిద్దిపేటకు కావాల్సింది తన్నీరు హరీష్ అన్న. వీళ్ళ నాయకత్వంలోనే ఇలా సిద్దిపేట అభివృద్ధి చెందుతుంది, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి భారీ ఎత్తున మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిపేట భారీ ఎత్తున అన్నిటికంటే ఈ 7 నియోజకవర్గాలలో అన్నిటికంటే భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడానికి వ్యూహాలు పండుతున్నాం. తప్పకుండా అన్నిటికంటే గొప్ప మెజార్టీ ఇచ్చి వెంకటరామరెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకునేటువంటి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్.